ఏడుకొండల వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కోనేటి రాయుడి దర్శనార్థం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో గదుల కొరత ఏర్పడింది. దీంతో గదులు దొరక్క భక్తులు రోడ్లపైనే సేద తీరుతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల కొండకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో సప్తగిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇప్పటికీ శ్రీనివాసుడి దర్శనార్థం ఘాట్ రోడ్డుతో పాటు కాలినడక దారిన కూడా తండోపతండాలుగా భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఎటు చూసినా భక్తులతో కిక్కిరిసిన క్యూ లైన్లే దర్శనమిస్తున్నాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో బ్రేక్ దర్శనం టికెట్ల జారిన టీటీడీ నిలిపివేసింది. కేవలం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసింది. క్యూ లైన్ల దగ్గర అన్నప్రసాద విభాగం అన్న పానీయాలను సరఫరా చేస్తుంది. దీంతో భక్తులకు కాస్త ఉపశమనం కలుగుతుంది. శ్రీవారి మెట్టు ద్వారా వస్తే మాకు ఏంటంటే వేగంగా దర్శనం అవుతుందని చెప్పారు. అక్కడ టోకెన్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఫ్రీ దర్శనం లైన్లో రావాల్సి వస్తుంది. ఈరోజు 2 రోజులు అవుతుంది. మాకు దర్శనానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. పిల్లలతో వచ్చాము. ఆ విషయంలో కొద్దిగా టీటీడీ వారు చూసుకుని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు శ్రీవారి వచ్చాం మెట్టు ద్వారా, మరి అక్కడ టోకెన్స్ ఇవ్వాలి కదా, టోకెన్స్ ఇష్యూ చేయలేదు. నిన్న బయలుదేరాం, నడకతో నడిచాం, పిల్లలతో చాలా కష్టపడుతూ నడిచి ఎక్కాం, కానీ అక్కడ టోకెన్స్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఫ్రీ లైన్లోకి రావాల్సి వచ్చింది. ఈ రోజు 6 గంటలకు వచ్చాం లైన్లోకి. సౌకర్యం అంటే నామాత్రంగా ఉన్నాయి, పర్వాలేదు. ఎస్టర్డే నైట్ 11 o'clock స్టార్ట్ అయ్యాం మేము. ఇప్పుడు 10:30కి బయటకు వచ్చాం. ఏర్పాట్లు అంతా బాగానే ఉన్నాయి, కాకపోతే దర్శనం కోసం వెయిట్ చేసేదానికి చాలా ఇబ్బంది పడ్డాం. వెయిటింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయి, ఏర్పాట్లో ఏం లేదు. అంటే మిల్క్, వాటర్, అంటే ఫుడ్ ఏదైనా అరేంజ్ చేస్తున్నారు. అంటే ఆ టైం వచ్చేసరికి ఏదో ఒకటి ఇస్తున్నారు. రద్దీ చాలా ఎక్కువగానే ఉంది, కానీ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుని వస్తే బెటర్. ఎందుకంటే 300 రూపీస్కి వచ్చే టికెట్స్ వాళ్ళు కూడా చాలా రసగా ఉంది. చిన్నపిల్లలతో అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. అది ఎవరైనా వచ్చే వాళ్ళు అనుకుంటే బాగా ప్లాన్ చేసుకుంటారండి. ఇప్పటికే వేలాది మంది భక్తులు వేచి ఉండటంతో పాటు క్యూ లైన్ గోగర్భం డ్యాం వరకు చేరుకుంది. దీంతో టీటీడీ క్యూ లైన్ ను నిలిపివేసింది. ప్రస్తుతం క్యూ లైన్ల దగ్గరకు వస్తున్నటువంటి భక్తులు రేపు ఉదయం 9 గంటల క్యూ లైన్ల వద్దకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. దీంతో గోగర్భం సర్కిల్ వద్దకు చేరుకుంటున్న భక్తులు అక్కడి నుంచి వెనుదిరిగారు. కొండంత జనంతో సప్తగిరులు కిక్కిరిసిపోయాయి. సామాన్య భక్తులు కష్టాలను, వారి మనోభావాలను అర్థం చేసుకున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి భక్తులకు ఒక తీపి కబురు అందించారు. సాధారణంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన శుక్రవారం అభిషేక సేవను చూసే అవకాశం కేవలం పరిమితంగానే ఉంటుంది. కానీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు ఈవో వెంకయ్య చౌదరి కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జరిగే ఈ అభిషేక సేవను ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యాన్ని సామాన్య భక్తులకు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఒక్క నిర్ణయంతో ఏకంగా 5,850 మంది సామాన్య భక్తులకు శ్రీవారి అభిషేక సేవను కల్లారా వీక్షించే అద్భుత అవకాశం లభించింది. ఉదయం 4 గంటల నుంచే భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ ఇప్పటికే 13 కంపార్ట్మెంట్లలోని భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని భక్తులు స్వాగతిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, సమ్మర్లో పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేయించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం జనరల్గా దర్శన టైం ఎక్కువగా ఉన్నా కానీ తక్కువగా ఉన్నా కానీ మొదటిసారిగా దాదాపు 79,000 మందికి దర్శనం చేయించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. One hour.
దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం పకడ్బందీగా కంప్లై చేయటం, టైం మేనేజ్మెంట్ చేయటం, అదేవిధంగా అవర్లీ మానిటర్ చేయటం, అలానే క్యూ మేనేజ్మెంట్ అద్భుతంగా చేయటంలో అధికారులు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఫ్రైడే అభిషేకంలో కూడా డిస్క్రిప్షనరీ కోటాని కంప్లీట్గా రేషనలైజ్ చేసుకొని ఆన్లైన్ ఎప్పుడైతే బుక్ అయిందో వాటిని మాత్రమే అలో చేస్తూ దాదాపు 5,850 మందిని రికార్డు స్థాయిలో అభిషేకంలో కూడా దర్శనం చేపించడం జరిగింది. ఇది సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. అలానే ప్లానింగ్ ప్రకారం కూడా అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఎగ్జిక్యూట్ చేయటం వలన ఇంత పెద్ద మొత్తంలో కూడా దర్శనం చేపించే అవకాశం మాకు కలిగింది. అలానే భక్తులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.